Good morning, girls. I am CH Padmini, working as a lecturer in Computer Science Department at Sir CRR Women's College for Women, Eluru. Today, my topic is black box testing. So, black box testing is also called as behavioral testing, is a software testing method. So, ఈ black box testing అనేది one of the testing method in which the internal structure, design, or implementation of the item being tested is not known to the tester. These tests can be functional or non-functional, though usually functional. సో ఇప్పుడు మనం ల్యాబ్కి వెళ్ళి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. సో ఇన్పుట్ ఇస్తున్నాము, అవుట్పుట్ అనేది వస్తుంది, కానీ ఇంటర్నల్గా ప్రాసెసింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది మనకేమైనా తెలుస్తుందా? తెలియట్లేదు. సో ఇంటర్నల్గా జరిగే ప్రాసెసింగ్ మీద టెస్టింగ్ అనేది మనం పెర్ఫామ్ చేసినప్పుడు దాన్ని ఏమంటాము అంటే బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అని అంటాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ టెస్టింగ్ మెథడ్. ఓకే, సో ఇన్పుట్ ఇస్తున్నాడు యూజర్, అవుట్పుట్ యూజర్కి సిస్టమ్ ఇస్తుంది. బట్ అవుట్పుట్ రావడానికి ఇంటర్నల్గా ప్రాసెసింగ్ ఏదైతే జరుగుతుందో అది మనకి ఎవరికి కనిపించట్లేదు. ఓకే, సో ఆ ఇంటర్నల్గా జరిగే ప్రాసెసింగ్ మీద టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేసినప్పుడు దాన్ని ఏమంటాము అంటే బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటాం. ఓకే, దిస్ టెస్ట్స్ కుడ్ బి ఫంక్షనల్ మోర్ ప్రాబబ్లీ, అంతే కదా. ఫంక్షన్ పెర్ఫామ్ చేస్తుంది కదా ఒక అవుట్పుట్ని ఇవ్వడానికి. సో ఆ విధమైన టెస్ట్ని మనం ఏమంటాము? బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటాం. దిస్ మెథడ్ ఈస్ నేమ్డ్ సో బికాస్ ద సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద టెస్టర్ ఈస్ లైక్ ఏ బ్లాక్ బాక్స్. మనకు కనిపించదు. ఓకే, యూజర్ కంటికి కనిపించదు. ఇన్సైడ్ విచ్ వన్ కెనాట్ సీ. ఇన్సైడ్ లోపల ఏం జరుగుతుంది ప్రాసెసింగ్ అనేది మనం ఎవ్వరం చూడలేం. దిస్ మెథడ్ అటెంప్ట్స్ టు ఫైండ్ ఎర్రర్స్ ఇన్ ద ఫాలోయింగ్ కేటగిరీస్. సో ఈ మెథడ్ అనేది ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి సెవరల్ కేటగిరీస్లో ఏంటి అంటే ఇన్కరెక్ట్ ఆర్ మిస్సింగ్ ఫంక్షన్స్. ఓకే, మనం ఇన్కరెక్ట్ ఫంక్షన్ రాసిన, పర్టికులర్ ఫంక్షన్ని మిస్ చేసిన, ఇంటర్ఫేస్ని సరిగ్గా యూస్ చేసుకోకపోయినా, ఎర్రర్స్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అనేది మనం కరెక్ట్గా ఫ్రేమ్ చేయకపోయినా, డేటాబేస్ని క్రియేట్ సరిగ్గా చేయకపోయినా, సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోయినా, ఇనీషియలైజేషన్ సరిగ్గా లేకపోయినా, టర్మినేషన్ సరిగ్గా లేకపోయినా, ప్రోగ్రాంలో ఏ విధమైన లైన్ వల్ల అయినా సరే ప్రాబ్లం అనేది అక్కరవ్వచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఏ టెస్టర్ వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఏ వెబ్సైట్. ఇప్పుడు మనం డిఫరెంట్ వెబ్సైట్స్ని బ్రౌజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో బ్రౌజ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను పర్టికులర్ టాపిక్ని. నేను అక్కడ టాపిక్ అనే నేమ్ అనేది అడ్రస్ బార్లో రాస్తాను, సెర్చ్ అనే బటన్ని క్లిక్ చేస్తాను. సో నాకు ఆ పర్టికులర్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో లోపల మనకి అవుట్పుట్ ఆ వెబ్ పేజ్ ఓపెన్ అవ్వడానికి లోపల ఏం జరుగుతుందో అది ఏమైనా మనకు కనబడుతుందా? కనబడట్లేదు. ఓకే, by using a browser, providing inputs, clicks, keystrokes and verifying the outputs against the expected outcome. సో ఇప్పుడు మనం ఇన్పుట్ అనేది ఇస్తున్నాం, అవుట్పుట్ అనేది వచ్చినప్పుడు అందులో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది మనం వెరిఫై చేసుకుంటాం. అంతేకాని యూజర్ యొక్క రోల్, అంతేకాని లోపల ఏం జరుగుతుంది అనేది, అవుట్పుట్ ఎలా వచ్చింది, ఆ వెబ్ పేజ్ ఎలా ఓపెన్ అయ్యింది అనే దాని మీద మన కాన్సన్ట్రేషన్ ఉండదు. లెవెల్స్ అప్లికేబుల్ టు బ్లాక్ బాక్స్ టెస్టింగ్ మెథడ్ ఈజ్ అప్లికేట్ టు ద ఫాలోయింగ్ లెవెల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్: ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్ అండ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సో ఇవి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్ అండ్ తర్వాత వస్తుంది చెప్పుకుంటాము. సో యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనేది విచ్ ఇస్ అనదర్ టైప్ ఆఫ్ టెస్టింగ్ మెథడ్. దిస్ ఈజ్ అప్లైడ్ బై ద యూజర్ అట్ యూజర్ సైట్.
The higher the level and hence the bigger and more complex the box, the more black box testing method comes into use. ఎప్పుడైతే కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ అయితే మనం టెస్ట్ చేసేది అయినప్పుడు, అంటే దానిలో సెవరల్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఆ మాడ్యూల్స్ అన్నిటినీ మనం ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఏ మాడ్యూల్తో రిలేట్ అయ్యి ఉంది అనేది మనకి ఏం తెలియదు, కనబడదు. బట్ అవుట్పుట్ అనేది మనకి ఎగ్జిబిట్ అవుతుంది. Techniques. Following are some techniques that can be used for designing black box tests. ఏమిటా టెక్నిక్స్ అంటే, there are mainly 4 techniques. Equivalence class partitioning, boundary value analysis, cause effect graphing, error guessing. So these 4 are the basic techniques for applying black box testing on the program. So boundary testing, we need to know the boundary testing before going to explain all these 4 techniques. సో పేర్లోనే ఉంది కదా, బౌండరీ. ప్రతి ఒక్క మాడ్యూల్కి బౌండరీస్ అనేవి ఉంటాయి. ఇందాక నేను చెప్పాను, లాగిన్ అవుతాము, యూజర్ ఐడి పాస్వర్డ్ టైప్ చేసి లాగిన్ అనే బటన్ క్లిక్ చేయడం ద్వారా ఆ పర్టికులర్ వెబ్ పేజ్లోకి, మెయిల్లోకి లాగిన్ అవుతాము, అంటే అనదర్ మాడ్యూల్లోకి లింక్ అవుతాము. సో దట్ బౌండరీస్ విల్ బి testing. Okay, it is the process of testing between extreme ends or boundaries between partitions of the input values. So these extreme ends like start, end, lower, upper, etc. are called boundary values, and the testing is called boundary testing. So boundary values అనేవి ఇన్పుట్ వాల్యూస్ అనేవి ఉంటాయి. సో ఆ బౌండరీ వాల్యూస్ని మనం టెస్ట్ చేయడాన్ని బౌండరీ టెస్టింగ్ అంటాం. The basic idea in boundary value testing is to select input variable values at their minimum అవ్వచ్చు, maximum అవ్వచ్చు, below the minimum అవ్వచ్చు, above the maximum అవ్వచ్చు, నామినల్ వాల్యూ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక బౌండరీ వాల్యూస్ని మనం టెస్ట్ చేసినప్పుడు దాన్ని బౌండరీ టెస్టింగ్ అని పిలుస్తాం. ఇన్ బౌండరీ టెస్టింగ్, ఈక్వివాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్ ప్లేస్ ఏ గుడ్ రోల్. సో ఈ బౌండరీ టెస్టింగ్లో ఫస్ట్ టెక్నిక్ కదా ఇది, ఈక్వివాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్. అమ్మ ఇక్కడ చూడండి, పార్టిషనింగ్ అంటే డివైడ్ చేయటం నెంబర్ ఆఫ్ పార్ట్స్గా. ఆ పార్ట్స్ అనేవి ఎలా ఉండాలి అంటే ఈక్వల్గా డివైడ్ చేయమని చెప్తున్నాడు. బౌండరీ టెస్టింగ్ కమ్స్ ఆఫ్టర్ ద ఈక్వివాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్. చూడండి, ఈ బౌండరీ టెస్టింగ్ అనేది ఎప్పుడైతే ఈక్వివాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తామో దాని తర్వాత కండక్ట్ చేసే టెస్ట్ పేరు బౌండరీ టెస్టింగ్ అంటున్నాడు. సో అసలు ఈక్వివాలెంట్ క్లాస్ పార్టిషనింగ్ అంటే, ఇప్పుడు ఇన్పుట్ వాల్యూస్ ఇస్తాడు కదా యూజర్, ఆ ఇన్పుట్ వాల్యూస్ని నేను నంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయటం. సపోజ్ ఇక్కడ చూడండి, ఈక్వివాలెంట్ క్లాస్ పార్టిషనింగ్ ఈజ్ ఏ బ్లాక్ బాక్స్ టెక్నిక్ which can be applied to all levels of testing like unit, integration, system, etc. మనకి ఏ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ మెథడ్స్ ఉన్నాయో వాటన్నిటిలోనూ మనం ఈ ఈక్వివాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్ అనే టెస్ట్ని అప్లై చేయొచ్చు. ఇన్ దిస్ టెక్నిక్ you divide the set of test condition into a partition that can be considered the same. It divides the input data of software into different equivalence data classes. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఇప్పుడు మనం ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటున్నాము, పాస్వర్డ్ కండిషన్ ఏం పెట్టాడు అంటే సెట్ చేసుకునేటప్పుడు మినిమం 8 క్యారెక్టర్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. 8 టు అంటే మినిమం 8 క్యారెక్టర్స్, అంటే 8 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 12 క్యారెక్టర్స్ వరకు ఉండొచ్చు, మీరు ఎంటర్ చేయొచ్చు, పాస్వర్డ్గా సెట్ చేసుకోవచ్చు అని ఒక కండిషన్ పెట్టాడు. అంటే యూజర్ ఇన్పుట్ ఇస్తాడు కదా, అక్కడ పాస్వర్డ్ టైప్ చేస్తాడు కదా సెట్ చేసుకునేటప్పుడు, వాడు ఎలా సెట్ చేసుకోవాలి అంటే బేస్డ్ ఆన్ ద కండిషన్ మీద బేస్ అయ్యి మనం ఇన్పుట్ అనేది ఇస్తాం. ఓకే, అంటే అక్కడ వాడు కండిషన్ ఏం పెట్టాడు, 8 నుంచి 12 క్యారెక్టర్స్ వరకు ఉన్న దాన్ని మనం పాస్వర్డ్గా సెట్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. 8 కన్నా తక్కువ ఉన్నా అది అలో చేయదు, 12 కన్నా ఎక్కువ ఉన్నా అది అలో చేయదు. ఓకే,
సో నేను ఏం చేస్తాను అంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేస్తాను అనమాట. సో నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు 0 నుంచి 7 వరకు ఓకే ఒక పార్టిషన్, అలాగే 8 నుంచి 12 వరకు ఒక పార్టిషన్, అంటే 0 to 4, 5 to 8, 8 to 12 అలా ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్టిషన్స్ అనేది నేను ఇన్పుట్ వాల్యూస్ని డివైడ్ చేస్తాను. అలా డివైడ్ చేసిన పార్టీషన్స్లో ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ అనేది ఎలా తెలుస్తుంది అంటే అక్కడ కండిషన్ వాడు ఏదైతే పెట్టాడు 8 నుంచి 12 క్యారెక్టర్స్ వరకు నువ్వు ఏ డేటా ఇచ్చినా అక్కడ అది యాక్సెప్ట్ చేస్తుంది, వ్యాలిడ్ అవుతుంది. 8 కన్నా తక్కువ ఇచ్చినా 12 కన్నా ఎక్కువ ఇచ్చినా అవి పాస్వర్డ్గా అది సెట్ చేయదు. ఎందుకంటే కండిషన్ నేను ఏం పెట్టాను 8 నుంచి 12 క్యారెక్టర్స్ వరకు ఉన్న వాటిని మాత్రమే నేను పాస్వర్డ్గా సెట్ చేయాలి అంటున్నాను. ఓకే, సో 12 క్యారెక్టర్స్ మించి నేను పాస్ చేసినప్పుడు అది పాస్వర్డ్గా సెట్ చేయదు, బికాస్ దట్ ఈస్ ఇన్వాలిడ్ డేటా అంటాం. So you can apply this technique where there is a range in input field. So let us consider the behavior of tickets in the flight reservation. So another example ఏంటంటే ఫ్లైట్ రిజర్వేషన్ అప్లికేషన్ మనం టికెట్స్ బుక్ చేసినప్పుడు అక్కడ వాడు ఏం పెట్టారు అంటే కండిషన్ టికెట్ వాల్యూస్ 1 to 10 ఆర్ కన్సిడర్డ్ వ్యాలిడ్ అండ్ టికెట్ ఈజ్ బుక్డ్. ఓకే, 10 టికెట్స్ ఉన్నాయి, 10 టికెట్స్ వరకు నువ్వు వ్యాలిడ్ అది బుక్ చేసుకుంటుంది. 10 తర్వాత 11th టికెట్ మనం కావాలి అనుకుంటే దట్ ఈజ్ ఇన్వాలిడ్. సో ఉన్నవి 10 సీట్సే, ఆ 10 సీట్స్ ఫిల్ అయ్యేదాకా నువ్వు ఏ డేటా అయితే ప్రొవైడ్ చేస్తావో దోస్ డేటా ఆర్ వ్యాలిడ్. ఓకే, అంటే 10 తర్వాత 10 క్రాస్ అయ్యి ఏదైనా పర్టికులర్ వాల్యూ ఒక 3 డిజిట్ వాల్యూ ఇచ్చిన లేదా 2 డిజిట్ వాల్యూ గ్రేటర్ దాన్ 10 ఇచ్చిన దట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఇన్వాలిడ్ అని చెప్తున్నాడు. ఓకే, సో కండిషన్ ట్రూ అయ్యేంత వరకు నువ్వు ఏ డేటా అయినా పాస్ చేయి, దట్ డేటా విల్ బీ ట్రీటెడ్ యాజ్ వ్యాలిడ్ డేటా. కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో నువ్వు పాస్ చేసే డేటా అనేది విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఇన్వాలిడ్ డేటా. సో ఇక్కడ చూడండి 1 to 10 వ్యాలిడ్, 1 ఇచ్చిన వ్యాలిడే, 2 ఇచ్చిన వ్యాలిడే, 3 ఇచ్చిన వ్యాలిడే, 4 ఇచ్చిన వ్యాలిడే. ఓకే, సో ఈ 1 to 10 విత్ ఇన్ దట్ రేంజ్లో మనం ఏ వాల్యూస్ ఇచ్చినా దట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ వ్యాలిడ్ డేటా. అండ్ ఎక్సీడ్ ఆఫ్ డిజిట్ 10 ఎక్సీడ్ అయ్యి మనం ఏదైనా ఒక డేటా పాస్ చేసినప్పుడు దట్ క్లాస్కి అప్పుడు ఏమవుతుంది, ఆ కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి అక్కడ దట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఇన్వాలిడ్. For reservation, an error message will appear. Only 10 tickets may be ordered at one time. Here is the test condition. ఇది టెస్ట్ కండిషన్. సో మీరు ఎట్ ఎ టైమ్ ఓన్లీ 10 టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోగలరు అనేది ఒక మెసేజ్ అనేది మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఎనీ నెంబర్ గ్రేటర్ దాన్ 10 ఎంటర్డ్ ఇన్ ద రిజర్వేషన్ కాలమ్, లెట్స్ సే 11 or 12, 13, whatever, is considered as invalid. Any number less than 1, that is 0 or below, then it is considered invalid. Numbers 1 to 10 are only considered as valid data. అర్థమైందమ్మా? ఎనీ 3 digit number, say for example 100, also invalid because the condition false అవుతుంది. That number 100 is not present in between the range of 1 to 10. So this will be considered as invalid data. We cannot test all the possible values because if done, the number of test cases will be more than 100. So enter చేసిన ప్రతి వాల్యూని మనం టెస్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క దాన్ని టెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైమ్ టు టెస్ట్. సో కాబట్టి నేను ఏం చేస్తాను అంటే to address this problem we use equivalence partitioning, where we divide the possible values of tickets into groups. Number of groups గా నేను ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ని డివైడ్ చేసేసినప్పుడు ఆటోమేటికల్గా నేను ప్రతి ఒక్క వాల్యూని ఇన్పుట్ వాల్యూని నేను టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో బేస్డ్ ఆన్ దట్ పార్టీషన్ నేను ఐడెంటిఫై చేయగలను
అది వ్యాలిడా ఇన్వాలిడా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ పార్టీషన్లో ఉన్న ప్రతి ఒక్క డేటాని నేను టెస్ట్ చేసినప్పుడు అక్కడ నాకు కండిషన్ ట్రూ అయిపోయినట్లయితే ఆటోమేటికల్గా సెకండ్ పార్టీషన్ అనేది నేను టెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ అనదర్ ప్రాబ్లం అనేది ఉంది. సో ఈక్వాలెన్స్ పార్టీషన్స్గా క్లాసెస్ని డివైడ్ చేసిన అక్కడ క్లాస్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని మనం ప్రతి ఒక్క వాల్యూని టెస్ట్ చేయాల్సి వస్తుంది కదా ఒక పార్టీషన్లో అయినా. సో దాన్ని కూడా ఫాస్ట్గా చేయడానికి మనకి బౌండరీ టెస్టింగ్ మెథడ్ అనేది డెవలప్ చేశారు. ఇన్ దిస్ యూ టెస్ట్ బౌండరీస్ బిట్వీన్ ఈక్వివాలెన్స్ పార్టీషన్స్. సో ఇక్కడ చూడండి, సో బౌండరీ లెవెల్స్ అనేది మనం టెస్ట్ చేస్తే ఆటోమేటికల్గా దాని లోపల ఉన్న డేటాని మనం మళ్ళీ చెక్ చేయక్కర్లేదు. జస్ట్ బౌండరీస్ ఒకటి టెస్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే డేటా ఎంటర్ చేశారు. సో ఈక్వలెన్స్ పార్టీషన్ 1 to 10 రేంజ్లో ఉంటుంది కదా 5 అనే నెంబర్. సో ఈ 1ని ఈ 10ని టెస్ట్ చేస్తే సరిపోతుంది. ప్రతి ఒక్క వాల్యూని మనం టెస్ట్ చేయకుండా ఈ 5 అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఆ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది బౌండరీ వాల్యూస్ ఉంటే ఆ వాల్యూస్ని మనం టెస్ట్ చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే టైం అనేది చాలా సేవ్ చేసినట్లు అవుతుందన్నమాట. In our earlier example, instead of checking one value for each partition, you will check the values at the partitions like 0, 1 అంటే బౌండరీ వాల్యూస్ ఒక్కటి టెస్ట్ చేస్తే సరిపోతుంది. As you may observe, you test values at both valid and invalid boundaries. Boundary value analysis is also called as range checking. అంతే కదా, మనం ఇప్పుడు రేంజెస్నే కదా మనం చేస్తున్నాము, అంతే కదా. ఇక్కడ చూడండి 0, 1, 10, 11, 99, 100 ఇలాగా మనం చెక్ చేస్తున్నప్పుడు దాన్ని మనం ఏమని పిలుస్తాం, రేంజ్ చెకింగ్ అని కూడా పిలుస్తాము అంటున్నాడు. బౌండరీ వాల్యూ అనాలిసిస్ కెన్ ఆల్సో బీ కాల్డ్ యాజ్ రేంజ్ చెకింగ్. సో ఈక్వివాలెన్స్ పార్టిషనింగ్ అండ్ బౌండరీ వాల్యూ అనాలిసిస్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ అండ్ కెన్ బీ యూజ్డ్ టుగెదర్ ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్. సో ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉంది. సో ఈ రెండు కూడా మనం ఒకేసారి టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాం. So whereas another type of technique is cause effect graphing. So it is another black box testing technique. The way it looks like a fishbone. So the diagram looks like a fishbone diagram. Diagram will be called as fishbone diagram. So cause effect అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ issuing a book to the student member depends on the valid membership, book availability and the book issue limit. ఒక స్టూడెంట్కి లైబ్రరీ నుంచి ఒక బుక్ని ఇష్యూ చేయాలి అంటే దట్ విల్ డిపెండ్స్ ఆన్ సెవరల్ ఇన్పుట్స్. ఓకే, వన్ ఈజ్ తనకి అసలు కార్డు ఉందా లేదా, వ్యాలిడ్ మెంబర్షిప్పా కాదా, అలాగే బుక్ తను అడిగిన బుక్ అనేది అసలు అవైలబుల్గా ఉందా లేదా లైబ్రరీలో. నెక్స్ట్ బుక్ ఇష్యూ, తను ఇప్పటి వరకు ఎన్ని బుక్స్ తీసుకున్నాడు, ఇంకొక బుక్ ఇష్యూ చేయడానికి తనకి పర్మిషన్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసి మనకి ఆ బుక్ అనేది ఇష్యూ చేస్తారు. ఇప్పుడు మీకు అర్థమైందా, ఇష్యూయింగ్ ఏ బుక్ టు ద స్టూడెంట్ అంటే ఒక బుక్ స్టూడెంట్కి ఇష్యూ చేయాలి అంటే, ఒక అవుట్పుట్ తనకి ఇవ్వాలి అంటే బేస్డ్ ఆన్ సెవరల్ ఇన్పుట్స్. ఏ ఒక్క ఇన్పుట్ వల్ల అయినా సరే తనకు అవుట్పుట్ రాకపోవచ్చు. ఇక్కడ బుక్కే లేదు లైబ్రరీలో, తనకి బుక్ ఇష్యూ చేయడం జరుగుతుందా. అలాగే ఇప్పటి వరకు బుక్స్ చాలా తీసేసుకున్నాడు, ఇంకా తీసుకోవడానికి పర్మిషన్ లేదు, అప్పుడు బుక్ ఇష్యూ చేయడం కుదురుతుందా, అవ్వదు. అలాగే తనకు అసలు వ్యాలిడ్ మెంబర్షిప్ కార్డ్ అనేదే లేదు, బుక్ ఇష్యూ చేయడం జరుగుతుందా లైబ్రరీ సిస్టమ్ వాళ్ళు, చేయరు. అలాగా అవుట్పుట్ అనేది రాకపోవడానికి there are many several reasons. Okay, it is a testing technique that aids in choosing test cases that logically relate causes inputs అంటాం అన్నమాట to effects outputs to produce
test cases. A cause stands for a separate input condition that fetches about an internal change in the system. An effect represents an output condition. A system transform or a state resulting from a combination of causes. అంతే కదా, స్టేట్ అనేది ఎలా డిటర్మైన్ చేస్తాము అంటే రిజల్టింగ్ ఫ్రమ్ కాంబినేషన్ ఆఫ్ కాజెస్. అదా వ్యాలిడా ఇన్వాలిడా, అవుట్పుట్ వస్తుందా రావట్లేదా అనేది కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ సెవరల్ రీజన్స్, సెవరల్ కాజెస్. సో ఇక్కడ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎఫెక్ట్ అమ్మ కాజ్ 1, కాజ్ 2, కాజ్ 3, కాజ్ 4 ఇలాగా ప్రతి కాజ్ అంటే ఇన్పుట్స్ ఈ అవుట్పుట్ రావటానికి ఇవన్నీ కారణం అవుతాయి. అలాగే అవుట్పుట్ రాకపోవడానికి ఇందులో ఏదో ఒకటి కారణమైనా సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఎర్రర్ గెస్సింగ్. ఎర్రర్ గెస్సింగ్ ఈజ్ ఎ టెక్నిక్ ఆన్ గెస్సింగ్ ద ఎర్రర్ విచ్ కెన్ ప్రివైల్ ఇన్ ద కోడ్. సో మనం కోడింగ్ ఏదైతే రాసామో లైన్స్ ఆఫ్ కోడ్, నెంబర్ ఆఫ్ కోడింగ్ లైన్స్ ఉంటాయి. అందులో ఏ లైన్లో అయినా సరే ఏ పర్టికులర్ సింటాక్స్ రూల్ని మనం మిస్ చేసినా దట్ విల్ గివ్ ద ఎర్రర్. అంటే ఎర్రర్ని ముందుగానే గెస్ చేయడం అన్నమాట. అలా ముందుగానే మనం గెస్ చేయడం వల్ల అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెమీకోలన్ పెట్టకపోతే ఎర్రర్ వస్తుంది అనేది నేను గెస్ చేశాను అంటే నేను ప్రోగ్రామ్ కోడింగ్ రాసేటప్పుడు లేదా కోడింగ్ని చెక్ చేసేటప్పుడు అక్కడ సెమీకోలన్ ఉందా లేదా అనేది నేను వెంటనే చెక్ చేసేస్తాను. సో దట్ ఏమవుతుంది, అక్కడ టెస్టింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ టెక్నిక్ వేర్ ద టెస్ట్ అనలిస్ట్ యూజెస్ హిజ్ ఆర్ హర్ ఎక్స్పీరియన్స్ టు గెస్ ద ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఆఫ్ ద అప్లికేషన్. సో వీడు ముందుగానే పర్టికులర్ ఏరియాలో ప్రాబ్లం అక్కరవ్వచ్చు అని ముందుగా గెస్ చేయాలి అంటే వాడికి సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ లెవెల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇవన్నీ ఉండాలి. అప్పుడే ముందుగా అది పెట్టకపోతే ప్రాబ్లం వస్తుంది అనేది వీడు గెస్ చేయగలడు. అలా ముందుగా గెస్ చేసినప్పుడే అది ఫ్యూచర్లో రాకుండా చూసుకుంటాడనమాట. If the analyst guesses that the login page is error prone, then the testers write more detailed test cases concentrating on the లాగిన్ పేజ్. సో ఒక లాగిన్ పేజ్ అనే మాడ్యూల్ని మనం డెవలప్ చేసినప్పుడు దాంట్లో సెవరల్ క్రెడెన్షియల్స్ అనేవి పాస్ చేస్తారు ఇన్పుట్గా యూజర్స్ అనేవాళ్ళు. సో పాస్ చేస్తున్నప్పుడు ఏది కరెక్ట్గా పెట్టకపోయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను పాస్వర్డ్ చెప్పాను కదా, ఆ పాస్వర్డ్ అనేది ఆ కండిషన్ బేస్ అయ్యి మనం సెట్ చేసుకోవాలి. అలా కాకుండా కండిషన్ని పక్కన పెట్టి మన ఇష్టం వచ్చినట్టుగా మనం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని పెంచుకుంటూ పాస్వర్డ్ కనుక సెట్ చేసినట్లయితే అక్కడ మనకి ఏమవుతుంది అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది, లాగిన్ అనేది ఆగిపోతుంది. టెస్టర్స్ కెన్ థింక్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ డేటా టు టెస్ట్ ద లాగిన్ పేజ్. సో టెస్టర్స్ అనే వాళ్ళు ఎవరైతే టెస్ట్ చేస్తున్నారో వాళ్ళని టెస్టర్స్ అంటాము. వాళ్ళు డిఫరెంట్ టెక్నిక్స్ని యూజ్ చేసి టెస్ట్ చేస్తూ ఉంటారు పర్టికులర్ మాడ్యూల్స్ అన్నిటిని. To design test cases based on error guessing technique, analyst can use the past experiences to identify the conditions. సో అనలిస్ట్ అనేవాడికి చాలా నాలెడ్జ్ లెవెల్స్, స్కిల్ లెవెల్స్, క్యాపబిలిటీ లెవెల్స్, ప్రోగ్రామింగ్ లెవెల్స్ ఇవన్నీ వాడికి బాగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఎర్రర్స్ని ముందుగానే వీడు గెస్ చేయడం జరుగుతుంది. దిస్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ ఫర్ టెస్టింగ్ ద కామన్ మిస్టేక్స్ లైక్ డివైడ్ బై జీరో. సో చూడండి 2/0 అంటే ఖచ్చితంగా అక్కడ మనకి ఎర్రర్ వస్తుంది అనేది మనం చెప్పగలం. అలాగే ఎంటరింగ్ బ్లాంక్ స్పేసెస్ ఇన్ ద టెక్స్ట్ ఫీల్డ్స్. సో టెక్స్ట్ ఫీల్డ్స్లో మనం బ్లాంక్ స్పేసెస్ అనేవి ఇవ్వటం వల్ల, అలాగే ప్రెస్సింగ్ సబ్మిట్ బటన్ వితౌట్ ఎంటరింగ్ వాల్యూస్. సో సబ్మిట్ బటన్ మనం ప్రెస్ చేసి వాల్యూస్ ఇన్పుట్ వాల్యూస్ ఏమి ఇవ్వకుండా సబ్మిట్ బటన్ని ప్రెస్ చేసినా మనకి ఎర్రర్స్ అనేవి వస్తాయి అనేది చెప్తున్నాడు. దో ఎర్రర్ గెస్సింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ టెక్నిక్స్ ఆఫ్ టెస్టింగ్, ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ ఏ ఫుల్ కవరేజ్ ఆఫ్ ద అప్లికేషన్. సో ఎక్కడ ఏ లైన్లో ఏది పెట్టకపోతే ఎర్రర్ వస్తుందని మనం ముందుగానే గెస్ చేస్తామో ఆ పర్టికులర్ లైన్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తామే కానీ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ మీద మనం ఒకేసారి కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాం. దిస్ టెక్నిక్ షుడ్ బీ కంబైన్డ్ విత్ అదర్ టెక్నిక్స్ టు ఈల్డ్ బెటర్ రిజల్ట్స్. సో బెటర్ రిజల్ట్స్ని మనం గెట్ చేసుకోవాలి అంటే దిస్ టెక్నిక్ ఈజ్ కంబైన్డ్ విత్ అదర్ టెక్నిక్స్ ఆల్సో ఫర్ గివింగ్ బెటర్ రిజల్ట్స్ టు ద పర్టికులర్ యూజర్.
by the tester for testing. అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎఫిషియంట్ వెన్ యూస్డ్ ఆన్ లార్జ్ సిస్టమ్స్. సో ఎఫిషియెంట్గా మనం ముందుగానే గెస్ట్ చేస్తాం కాబట్టి స్మాల్ మాడ్యూల్సే కాదు లార్జ్ మాడ్యూల్స్ టెస్ట్ చేసేటప్పుడు కూడా ఇది వెరీ ఎఫిషియంట్ అని చెప్తున్నాడు. సిన్స్ ద టెస్టర్ అండ్ డెవలపర్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. టెస్టరు డెవలపర్ అసలు ఇండిపెండెంట్గా ఉంటారు, అసలు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఉంటారనమాట. ఇక్కడ డెవలపర్ ఇన్వాల్వ్మెంట్ అలాగే టెస్టర్ ఇన్వాల్వ్మెంట్ సెపరేట్గా ఉంటాయి అన్నమాట. టెస్టర్ కెన్ బి నాన్ ఫంక్షనల్. దేర్ ఈజ్ నో నీడ్ ఫర్ ద టెస్టర్ టు హ్యావ్ డీటెయిల్డ్ ఫంక్షనల్ నాలెడ్జ్ ఆఫ్ ద సిస్టమ్. సో ఫర్ టెస్టర్ టు హ్యావ్ డీటెయిల్డ్ ఫంక్షనల్ అంటే టెస్టర్కి అంటే ఏదైతే టెస్ట్ చేస్తున్నాడో ఆ టెస్టర్ వీడు కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఏం పెట్టక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ టెస్టింగ్ అంతా చేసేది ఓన్లీ ప్రోగ్రామర్. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాస్తున్నాం ల్యాబ్లో, అక్కడ మీరు ప్రోగ్రామర్ అవుతారు. మీరు గెస్ చేస్తారనమాట, అక్కడ అది పెట్టకపోతే ఎర్రర్ వస్తుంది అని నువ్వే గెస్ చేసి ఆ ఎర్రర్ రాకుండా ఉండాలి అంటే నేను ఖచ్చితంగా ఆ లైన్లో అది పెట్టాలి అని మనం అనుకుంటాం కదా. సో ప్రోగ్రామర్ గోస్ టు టెస్ట్, ఓకే, అండ్ నాట్ ది టెస్టర్ గోయింగ్ టు టెస్ట్ దిస్. Tests will be done from an end user's point of view because the end user should accept the system. ఓకే, అలాగే టెస్ట్స్ అనేవి మనం ఇలా ముందుగానే ఎర్రర్ గెస్సింగ్ అనేది చేయటం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అనేవి 100% ఉండదు, ఒకవేళ ఉన్న చాలా లో లెవెల్స్లో ఉంటుంది ఎట్ ద కస్టమర్ సైట్ ఆఫ్ వ్యూ. డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి టెస్ట్ కేసెస్ ఆర్ ఛాలెంజింగ్ టు డిజైన్ వితౌట్ హ్యావింగ్ క్లియర్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్. సో ప్రోగ్రామర్కి ప్రోగ్రామింగ్ స్కిల్స్ సరిగ్గా లేవు అనుకోండి, వాడు ముందుగా ఎర్రర్ని గెస్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అవుతుంది వాడికి. సో టెస్ట్ కేసెస్ అనేవి ఒక ఛాలెంజింగ్గా ఉంటాయి అన్నమాట. సో it is difficult to identify tricky inputs if the test cases are not developed based on స్పెసిఫికేషన్స్. సో డిఫికల్ట్ ఇన్పుట్స్ అనేవి మనం పాస్ చేసినప్పుడు ఆటోమేటికల్గా టెస్ట్ కేసెస్ డిజైనింగ్ అనేది డెవలప్మెంట్ అనేది చాలా కష్టం అవుతుంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై ఆల్ పాసిబుల్ ఇన్పుట్స్ ఇన్ లిమిటెడ్ టెస్టింగ్ టైం. సో ప్రతి ఒక్క ఇన్పుట్ని మనం టెస్ట్ చేయాలి అంటే లిమిటెడ్ టైం పీరియడ్లో చాలా కష్టం. యాజ్ ఎ రిజల్ట్ రైటింగ్ టెస్ట్ కేసెస్ మే బీ స్లో అండ్ డిఫికల్ట్. అప్పుడు టెస్ట్ కేసెస్ని మనం డిజైన్ చేసేటప్పుడు చాలా స్లో ప్రాసెసింగ్ అయిపోతుంది. దెర్ ఈస్ ఎ హై ప్రాబబిలిటీ ఆఫ్ రిపీటింగ్ టెస్ట్స్ ఆల్రెడీ పెర్ఫార్మ్డ్ బై ద ప్రోగ్రామర్ ఆల్రెడీ పెర్ఫామ్ చేసేసిన ప్రోగ్రామ్ని మనం మళ్ళీ టెస్ట్ చేయాలంటే అక్కడ మళ్ళీ మనకి రిస్క్స్ అనేవి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ అబౌట్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్.